ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటినీ విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. సో మేము చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో, ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేదు. మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ని, పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని, వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అడిగాం. వాటికి సంబంధించినంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇతోధికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఉన్న వ్యవస్థని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ నిలబడినటువంటి అంశాలను కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చారు. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందించడం జరిగింది. ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలను తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. మేము ఏమేమి అంశాలు ప్రధానమంత్రి గారితో చెప్పామో, మాట్లాడామో వాటన్నింటినీ ఇప్పటికీ స్పష్టంగా మీ అందరికీ వివరించడం జరిగింది. అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం. వాటికి సంబంధించిన రిప్రజెంటేషన్